రాను రాను మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతోంది. కొందరైతే జాలి దయ మరిచి పాశవికంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు నిదర్శనమైన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లి కూనారం గేట్ సమీపంలో యూపీ లైన్ అండ్ యూడీ లైన్ ట్రాక్ మధ్య 2 నెలల వయసు గల మగబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. రైల్వే సిబ్బందికి ఏడుపు వినిపించడంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రామగుండం రైల్వే సీఐ సురేష్ గౌడ్ సిబ్బందితో వచ్చి ప్రాణంతో ఉన్న శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులకు రైల్వే పోలీసులు సమాచారం అందించి దర్యాప్తు చేయిస్తున్నారు. పట్టాలపై వదిలి వెళ్లిన దుర్మార్గులకు కఠినమైన శిక్షలు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆ పసికందు తల్లి కూడా దీనికి ఎలా ఒప్పుకుందోనని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే మీరే తీసుకెళ్తారా? 8 o'clock గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దపల్లి మాతా శిశు కేంద్రానికి ఒక మగ శిశువును గుర్తు తెలియని మగ శిశువు రైల్వే ట్రాక్ పైన వదిలేయబడడాన్ని గమనించిన అక్కడ రైల్వే పోలీస్ వాళ్ళు అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇద్దరు కలిసి బేబీని తీసుకురావడం జరిగింది మా దగ్గరికి. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు బేబీ బాగానే ఉంది. మగ శిశువు 2 months ఓల్డ్ బేబీ, 4.2 kgs వెయిట్ ఉంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఇమీడియట్గా కావాల్సిన ట్రీట్మెంట్ అందించి పాలు ఫీడింగ్ కూడా చేయడం జరిగింది. ఒక ఐవీ లైన్ పెట్టి బేబీని స్టెబిలైజ్ చేస్తున్నాము. అండ్ చిన్న చిన్న గీర్కపోయిన అక్కడ గుర్తులు కనబడ్డాయి. ఒక 1-2 daysలో బేబీ స్టేబుల్ చేసేస్తాము. అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్స్ అవన్నీ చేస్తున్నాము. బేబీ స్టేబుల్ అయినాక మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం.